అరే కాకా ఎట్లున్నావు? అంత మంచిదేనా? చాలా కుశలంగా కనిపిస్తున్నావు. ఓ గీ ఎలక్షన్లలో ముగిసింది. కాకా నా చెవులో చెప్పరా అదే ఎవరు కోటేసినవో? నువ్వు గట్లెట్లా చెప్తావులే. నువ్వే కాదు కాకా, ఎవ్వరిని అడిగినా ఎందుకు చెప్తారే? సిటీలల్లో గుద్ది డబ్బాలలో పడేసి గమ్మున వెళ్ళిపోయాయి. ఇప్పుడు చూడు దుకాణం ఎట్టయిందో. కాకా ఈసారి చెయ్యి పాటోళ్ళు మస్తు ఖుషిగా ఉన్నారు. ఏమనుకుంటివి మళ్ళా? జనాలు జోరుదారుగా చెయ్యెత్తి జై కొట్టిర్రు. కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో అస్తం గుర్తుకే వేసిర్రు ఓటు. ఈ కారోళ్ళు అంతకంతే పూపాటి సరే సరి. అది కాదే కాక, నిన్నటి దాకానేమో అంత పైసలు ఇచ్చిర్రు, ఇంత పైసలు ఇచ్చిర్రు, బంగారం ఇచ్చిర్రు, బిర్యానీ ఇచ్చిర్రు, మందు పోసిర్రు, ఓ మస్తు కథలు చెప్పిర్రు. ఇప్పుడు ఏమాయే? ఇచ్చిన వాళ్ళందరూ గెలిచిండ్రా అని అంటే ఏమో మరి ఆ ఊపర్ వాళ్ళకే తెలవాలి. పైసలు పోగొట్టుకున్న వాళ్ళు తేలు కొట్టినట్లు గప్ చూపుకున్నారు. పాపం ఇంటికాడ కాళ్ళు బార్ల చాపుకొని నెత్తి మీద గుడ్డేసుకొని హరే రామ్ కైసా హో గయా, మే పూరా బర్బాద్ హో గయా అనుకుంటా పాపం పొర్లి పొర్లి ఏడుస్తున్నారో ఏమో మరి. సరే గీల ముచ్చట్లకేం గాని అస్సలు కథ ఇంకో కాక, నీకు తెలుసా కాంగ్రెస్ వాళ్ళు గదేనే చెయ్యి పార్టీ వాళ్ళు డీజే సౌండ్ పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు అంతే కదా? వాళ్ళేం చేసిర్రు, వీళ్ళేం చేసిర్రు, పైసలు ఇచ్చిండ్రా, చక్కగా పాలు ఇచ్చిండ్రా? ఇదంతా జాంతనై కాక. నిన్నటి దాకా అందరూ అన్ని చెప్పిర్రు, ఓటర్లేమో అన్ని ఇన్నారు, ఇచ్చింది గమ్మున తీసుకున్నారు. ఇక పోలింగ్ బూత్లకు పోయినాక ఇక చెప్పేదేమున్నది? దిల్ల ఏ పేరు వచ్చిందో దానికే గుద్ది సప్పుడు చేయకుండా బయటికి వచ్చిండ్రు. ఓట్ల లెక్క పెట్టుడు షురువు కాగానే అందరు జాతకాలు బయటపడే. ఏమో కాక, ఈ రిజల్టులు చూస్తే కాంగ్రెస్ వాళ్ళే తురుంకాన్ల లెక్క కనిపిస్తున్నారు. అరే సౌత్ కార్పొరేషన్లల్లా మూడాళ్ళకే రావట్టే, ఇంకా 66 మున్సిపాలిటీలలో జెండా ఎగిరేసిర్రు. గెలిచిన వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని ఒప్పించి దారికి తెచ్చుకొని మరో 3 కార్పొరేషన్లు మున్సిపాలిటీలల్లో బాగా వేసేటందుకు 1000 సార్లు రెడీ అయిండ్రట. సీఎం రేవంత్ రెడ్డి సారేమో మస్తు ఖుషి ఉన్నాడు. మంత్రులు ఇజ్జత్ దక్కరా నాయన, లేకుంటే మస్తు పరేషాన్ అయ్యేది. సీఎం సారేమో ఇది మా 2 ఏళ్ల పాలనకు జనాలు ఇచ్చిన గౌరవం అని చెప్పుకొచ్చిండు. గంతేలే మళ్ళా గెలిచినోళ్ళు గట్లనే అనాలే. కాక చెయ్యిపాటి గెలిచి గట్టెక్కే, లేదంటేనా మీ పాలన బోగసు, ఇక వాళ్ళు కిందకు దిగుండ్రి అనుకుంటా కారోళ్ళు ఇటు పువ్వోళ్ళు లొల్లి లొల్లి పెట్టేటోళ్ళు. గులాబీ పార్టీ వాళ్ళు అంతగానం గుంజలేకపోయినరు. 13 మున్సిపాలిటీలలో జెండా ఎగిరేసిండ్రు. 27% మున్సిపాలిటీలలో కారు జోరుగుందాయే. అయినా చెయ్యి చేతుల పెత్తనం ఇస్తిరి. వాళ్ళు పవర్ తోటి అంతా ఉల్టా పుల్టా చేసిండ్రు. అందుకే కథ మారిపాయే. లేకుంటేనా కారు రొయ్యి రొయ్యి అనుకుంటా వచ్చేది అని వాళ్ళే అనుకుంటున్నారు. సరే గెలిచినోళ్ళ లెక్క గట్లనే ఉంటది, ఓడినోళ్ళ లెక్క గిట్లనే ఉంటది. అయినా కేటీఆర్ సారు, హరీష్ రావు సారు, గులాబీ పెద్దోళ్ళంతా ఈ ఎలక్షన్లల్లా జనాలు కాంగ్రెస్ లెక్క తేలుస్తారు చూసుకోండి మరి, ఇది రెఫరెండం అని అన్నారు. ఇప్పుడేమో వాళ్ళ చేతిలో పవర్ ఉంది, గదేంది ఆ దుర్వినియోగం చేసిరంట కాక. ఇక సరే ఇక గివ్వే చెప్పాలి, మనం గివ్వే వినాలే పో. సరే ఇక పువ్వు పార్టీ వాళ్ళేమో ఈసారి చూసుకో బిడ్డ నా తడాక సినిమా చూపిస్తాం అని అన్నారు. కానీ పాపం గంత సీనే లేకపాయే. గా బండి సంజయ్ అన్న తిరిగినందుకు కరీంనగర్ లో కాషాయం జెండా ఎగరేస్తారేమో చూడాలి మరి. అయినా 8 మంది ఎంపీలున్న పువ్వు సార్లు గా మున్సిపల్ ఎలక్షన్ల పెద్ద గెలవలేకపోయినరు. నిజామాబాద్ లో కాషాయం సార్లు సత్తా చూపిన కాంగ్రెస్ ఎంఐఎంలు మిలాఖత్ అయితారేమో. గట్లయితే వీళ్ళకి ఈ సీట్ వచ్చుడు కూడా డౌటే. ఏ సార్లే అన్నిట్లా గెలవకున్నా మాకైతే ఓటు శాతం మస్తు వచ్చింది, మేము ఫుల్ ఖుషు అని అంటున్నారు పువ్వులు. ఇంతేనే కాక ఎవరి కాళ్ళు సంజాయించుకోవాలి కదా. సర్లే కాక, చూద్దాంకి ఇండిపెండెంట్లు ఏం తిరకాసు పెడతారో. ఈ క్యాంపు రాజకీయాల లొల్లేందో రేపు గెలిచినాక తెలుసుకొని చెప్తా తీరి. ఎలక్షన్లు అయిపోయాయి, ఇంకేమున్నది? ఇంటికాడ రెస్ట్ తీసుకో కాకో, నేను వస్తా, బాయ్ బాయ్.